ఎంత ధైర్యం ఉంటే నీ హార్లీ డావిడ్సన్ బైక్ పక్కన వాడి డొక్క ఫుడ్ డెలివరీ సైకిల్ పెడతాడు కిషోర్ అని తన బాయ్ ఫ్రెండ్ రాజ్తో అంటుంది పొగరబోతు లాస్య. మిగతా స్టూడెంట్స్ తప్ప ఈ కాలేజీలో కిషోర్ ఒక్కడే పేద స్టూడెంట్. హే స్లమ్ డాగ్, నన్ను మీ స్లమ్ లో డ్రాప్ చేయమంటావా అని లాస్యని బైక్ వెనకాల ఎక్కించుకొని కిషోర్ చుట్టూ చక్కర్లు కొడుతూ రెచ్చగొడతాడు రాజ్. కిషోర్ ని మరింత ఏడిపించడానికి లాస్య రాజుని గట్టిగా హక్ చేసుకుని ఒక కిస్ పెడుతుంది. అది చూసిన కిషోర్ కి బాధ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నిన్నటి వరకు లాస్య కిషోర్ గర్ల్ ఫ్రెండ్. కిషోర్ సైకిల్ కి గాలి తీసేశారెవరో. అందుకే సైకిల్ నడుపుకుంటూ కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుంటాడు. కిషోర్ కి సుమారు 100 మీటర్ల దూరంలో ఒక వైట్ బెంచ్ కార్ ఫాలో అవుతూ ఉంటుంది. ఆ కార్ ఫాలో అవుతున్నట్టు కిషోర్ కి తెలుసు. అప్పుడే కిషోర్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. కిషోర్, ఎంత బాధనైనా ఓర్చుకో, నీ గడువు త్వరలోనే ముగుస్తుంది. ఆ తర్వాత నీ రియల్ లైఫ్ కి మళ్ళీ వచ్చేయచ్చు. నాకు తెలుసు మామయ్య, నా రియల్ లైఫ్ కి రావడానికి నాకు కంగారు లేదు. నేను సాధించాల్సిన లక్ష్యం ముందు ఈ పెయిన్ ఏం పెద్దది కాదు. కిషోర్ ఒక నిర్మానుషంగా ఉన్న రోడ్ లోకి వెళ్తాడు. ఆ బెంచ్ కార్ కూడా ఫాలో అవుతుంది. అప్పుడు సడన్ గా రివ్వున బైక్ తో రాజ్ లాస్యలు వచ్చి కిషోర్ ముందు సడన్ బ్రేక్ వేస్తారు. కాస్త ఉంటే కిషోర్ ని గుద్దేవారే. నీకు బైక్ నడపడం కూడా రాదు కదా, ఇదిగో నా కొత్త ఫీట్ చూస్తావా అని రాజ్ బైక్ ఫ్రంట్ వీల్ లేపి ఫీట్లు చేస్తుంటాడు. సడన్ గా బైక్ అదుపు తప్పి ఫుట్పాత్ పై పడుతుంది. లాస్య తలకి బలమైన దెబ్బ తగిలి రక్తం బడబడా కారడంతో ఫెయింట్ అయిపోతుంది. రాజ్ కి చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. కిషోర్ అంబులెన్స్ కి ఫోన్ చేసినా సిగ్నల్ ఉండదు. దూరంగా ఉన్న బెంచ్ వైపు చూసి రమ్మని కిషోర్ సిగ్నల్ చేస్తాడు. వెంటనే ఆ బెంచ్ కార్ వచ్చి కిషోర్ ముందు ఆగుతుంది. అందులోంచి ఒక డ్రైవర్ దిగి కిషోర్ కి సెల్యూట్ కొట్టి లాస్యనెత్తుకొని కార్ లో కూర్చోబెడతాడు. ఇదంతా చూస్తూ రాజ్ నోరు వెళ్లబెడతాడు. కార్ కీస్ డ్రైవర్ నుంచి తీసుకుని ఒక ఎక్స్పర్ట్ రేసర్ లా బెంచ్ డ్రైవ్ చేస్తాడు కిషోర్. కిషోర్, ఈ కార్ నీదేనా? ఒక రేసర్ లాగా డ్రైవ్ చేస్తున్నావు? కాదు, నేను కార్ షెడ్ లో పార్ట్ టైం పని చేస్తున్నాను. ఈయన కూడా అక్కడే పని చేస్తాడు. మరి కార్ దిగగానే నీకు సెల్యూట్ ఎందుకు కొట్టాడు ఈ డ్రైవర్? అబ్బా, ఈ టెన్షన్ లో ఇవన్నీ అవసరమా? హాస్పిటల్ వచ్చింది, దిగండి. లాస్యని ఎమర్జెన్సీ వార్డ్ లో అడ్మిట్ చేసిన అటెండ్ అవ్వడానికి డాక్టర్స్ అంతా బిజీగా ఉంటారు. రాజ్ ఫోన్ చేసి తన ఇన్ఫ్లుయెన్స్ చూపించినా ఏం ప్రయోజనం ఉండదు. అప్పుడు కిషోర్ డ్రైవర్ ఫోన్ తీసుకుని ఒక ఫోన్ చేస్తాడు. వెంటనే పరుగులు పెట్టుకుంటూ హాస్పిటల్ ఫౌండర్ వచ్చి కిషోర్ కి నమస్కరిస్తాడు. సారీ కిషోర్ గారు, 1 minute లో మీకు డాక్టర్ని అరేంజ్ చేస్తాను. ప్లీజ్ టేక్ హర్ టు ద స్పెషల్ వార్డ్. పాత విషయాలు ఏమీ మనసులో పెట్టుకోకండి సార్, ప్లీజ్ అని ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓనర్ అనడంతో కిషోర్ ని చూస్తూ షాక్ లోనే ఉండిపోతాడు రాజ్. రాజ్ బిల్ కట్టడానికి వెళ్తే కిషోర్ సార్ కి బిల్లా అని క్యాష్ కౌంటర్ లో వాళ్ళంతా నవ్వుతారు. అసలెవరి కిషోర్? అతనికి ఉన్న ఈ రహస్య గడువు ఏంటి? కిషోర్ నిజంగానే పేదవాడా? కిషోర్ ని చూసి అంత పెద్ద హాస్పిటల్ ఫౌండర్ ఎందుకు వణికిపోతున్నాడు? తెలుసుకోవాలంటే వెంటనే పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని వినేయండి శ్రీమంతుడు.